ఆ, ఊళ్ళో వాళ్ళకి అందరికీ పెళ్లిళ్ళు చేసి ఇక నువ్వు వాళ్ళ చుట్టూ తిరగటానికే సరిపోతుంది. వయసైపోతుంది. నువ్వు ఒక ఇంటివాడివి అయిపోతావు అనుకుంటే నేను చచ్చే వరకు అది జరిగేలా అనిపించడం లేదే. వాగడం ఆపవే. అవునరా, నేను నీకు ఇప్పుడు అలాగే అనిపిస్తాను. కన్న వాళ్ళకే తెలుస్తుంది ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అసలు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడేంటి నీ పెళ్లి చేసుకోవాలి అంతే కదా? రేపే అమ్మాయిని చూడి పెళ్లి చేసుకుంటా. అవును, నువ్వు చెప్పిందే అలా వరుసపెట్టి నుంచుంటారేంటి? సంబంధం చోటాకి వెళ్లే ఊర్లో నీ కొడుకిచ్చి పెళ్లి చేసే బదులు దాని బావిలో దోసి చంపేయమంటున్నారు. వాళ్ళని ఏం ప్రయోజనంరా? నువ్వు మంచివాడివైతేగా. నువ్వు బావతో కలిసి అందరితో గొడవ పెట్టుకుంటే నీకు అసలు ఎవర్రా రేపు అమ్మాయినిస్తారో? ఏంటి మామ నువ్వు? మీ అమ్మకే బుద్ధి లేదంటే నీకు కూడానా? లేకపోతే ఇంట్లోనే అమ్మాయిని పెట్టుకొని ఊరంతా ఎదుగుతున్నావు? ఏందిరా మాట్లాడుతున్నావు? మీ బావ కూతురుంది కదా, తన్ని చేసుకో. సిగ్గు లేదంట్రా? పుట్టినప్పటి నుండి నా భుజాలపై ఎత్తుకు పెంచాను రా. తన్ని పెళ్లి చేసుకోవాలంట. ఊర్లో జరగందట్రా చెప్పాడాడు. వరుసకు బావ కదా, చేసుకుంటే ఉందిరా, ఎత్తుకొని పెంచాడు. మామా, పూర్ణిమ ఎవరు? మీ అక్క కూతురే కదా. మీ బావకు నువ్వు చాలా చేసావుగా, బదులుకి పిల్లనివ్వడా ఏంటి? వెళ్ళి అడుగు మామా. కొన్ని విషయాలు ఆలోచించి చేస్తారు, కానీ ఈ విషయం అలా కాదు. కొంచెం తొందరపడు. పదరా. అవును, నువ్వు చెప్పిందే అలా వరుసపెట్టి నుంచుంటారేంటి? సంబంధం చోటాకి వెళ్లే ఊర్లో నీ కొడుకిచ్చి పెళ్లి చేసే బదులు దాని బావిలో దోసి చంపేయమంటున్నారు.